హాయ్ హలో మీ తెలంగాణ అమ్మ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండో మా ఇంటికి వెళ్తున్నా. అంటే మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఆటో ఎక్కాను చూడండి, వెళ్తున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ గారు వెళ్ళిపోయింది. నేను లడ్డు బాబాయ్ ఇంటి దగ్గర ఉన్నాము. అయ్యో గోదావరి బ్రిడ్జ్ అండి, చాలా పెద్దగా ఉంటుందండి. అలాంటి చాలా పెద్దగా ఉంటుంది. వాటర్ మాత్రం తక్కువ అయ్యాయండి. ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ అయ్యాయి. మన కాళ్ళు కూడా అంత తక్కువ ఉంటాయి. ఇక కుదరికండి బస్ స్టాండ్ అండి, దగ్గర బస్ స్టాండ్ ఏరానండి బాబు. ఫుల్ ఎండలు. నిజంగా 4కి వెళ్ళాను. విపరీతమైన ఎండ. 4కి కూడా కాదు, 5:30 6 వరకు కూడా ఎండలు ఉంటున్నాయి కదండి. నిజంగా ఒక్క బస్సు కూడా లేదు మా స్టాప్ దగ్గర. ఫస్ట్ స్టాపే మాది చూడండి. ఒక్క బస్సు కూడా లేదు. మళ్ళీ దిగాలి, ఆటో దిగాలి. ఇంకా నా లక్ ఏంటంటే ఇంటి దగ్గరనే ఆటో దొరికిందండి. దొరికిన వరకు ఆటోలోనే వచ్చిన. ఇక్కడ మధ్యలో ఎక్కడ దిగలేదు. ఇంకా దిగితే చాలా అలసిపోయే వాళ్ళని, పిల్లలు ఉన్నారు కదా. దిగుతున్నానండి షాప్ దగ్గర. చూడండి అందరూ మంతిని సైడ్ ఎక్కే బస్సు వాళ్ళని. మళ్ళీ ఆటో ఎక్కాను, మళ్ళీ వెళ్తున్నాను. చౌరస్తాకి వెళ్తున్నాను. అంటే ఇక్కడ బస్సు లేదండి. ఫ్రెండ్స్ గాడికి ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందామని చౌరస్తాకి వెళ్తున్నా. బస్ స్టాప్ దగ్గర ఏం లేవు ఫ్రూట్స్. ఆమె ఫ్రూట్స్ మమ్మీ అన్నది. అందుకే మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ చౌరస్తాకి వెళ్తున్నాను. ఫ్రూట్ షాప్ దగ్గరకు వచ్చిన. మ్యాంగోస్ రూపాయి మ్యాంగోస్ అండి. చూడండి సూపర్ ఏమి మ్యాంగోస్ అండి. నేను వాటర్ మిలన్ తీసుకున్నాను. మళ్ళీ ఎక్కాను, ఆటో ఎక్కాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఆటోని ఎక్కాను. బస్ వచ్చే వరకు వెయిట్ చేయలేదు. లడ్డు బాబుకి నిద్ర వస్తుంది అంటున్నాడు. చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే రోడ్ ఇది. గోదరికనులు ఎంతమంది ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 5 ఇంక్ లైన్ అండి, తెలంగాణ. సింగరేణి గనులు చూడండి. సింగరేణి వాళ్ళది ఉంటుంది ఇక్కడ. దగ్గరికి వచ్చామండి, ఊరు దగ్గరికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన. చూడండి చెట్లు ఎంత చల్లగా ఉన్నాయో. వెళ్తూ ఉంటే మస్తు చల్లగా వచ్చింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అటు సైడ్ వాటర్ ఉంటాయి, మధ్యలో చెట్ల నుండి వెళ్ళడం కదా, ఇంత చల్లగా ఉన్నదో. ఇగో మా ఇంటి దగ్గరకు వచ్చింది చూడండి. అమ్మ వాళ్ళ దగ్గరకు ఇంటి దగ్గరకు వచ్చింది సింగరేణి మైన్. ఈ చెరువు అండి ఇది. మా ఊరు చెరువు. బతుకమ్మలన్నీ మేము ఇందులోనే వేస్తాం దసరాప్పుడు. దగ్గరికి వచ్చాం. ఇది మా స్కూల్ అండి. ఇది నా చిన్నప్పటి స్కూల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నా స్కూల్ వెళ్తుంది. కానీ అప్పటి రోజులే వేరే కదా అండి. దిగుతున్నాను, స్టాప్ వచ్చింది. ఇక మా అమ్మ లగేజ్ పట్టుకుంది. ఫ్రెండ్స్ గాడి చూడండి వెళ్తుంది. నేను కూడా వెళ్తున్నా. నా కోసం ఫ్రెండ్స్ గాడు, మా నాన్నమ్మ అందరూ వచ్చారు ఆటో దగ్గరికి. నాన్నమ్మ కూడా వచ్చింది. ఈ అమ్మ వచ్చింది. అచ్చుడే మల్లెపూలు ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక పెట్టుకోమని ఇచ్చింది. ఎంత బాగున్నాయండి. ఫుల్ మల్లెపూలు వెళ్తాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఫుల్ అంటే ఫుల్ కాస్తాయి. అవన్నీ తెంపింది, ఇవి అల్లి పెట్టింది. ఇవి ఈరోజు అండి, అండ్ మార్నింగ్ వాళ్ళని చూడండి సూపర్ ఉన్నాయి. పెట్టుకుంటున్నాను. వచ్చి రాగానే పెట్టుకో అని కూడా పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అట్లా మా ఊరికి లోపలికి వచ్చిన అండి. ఇక టెంపుల్ అండి, హనుమాన్ టెంపుల్ అండి. ఇగో భూలక్ష్మి దగ్గర చూడండి. అట్లా బయటికి వచ్చిన షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ మల్లెపూలు అమ్మ ఇందాక చూపించిన తెంపినవి ఉన్నాయి కదా, వాళ్ళదామనేసి అన్నీ